discuss about gene delivery. Introduction. Gene transfer is the process of introducing the selected foreign DNA segment into the host cells. ఈ యొక్క జీన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఫారెన్ డిఎన్ఏ సిగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నామో వాటిని మళ్ళీ హోస్ట్ సెల్స్లోకి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి ఆ యొక్క ఫారెన్ డిఎన్ఏ సిగ్మెంట్స్ని ఆ యొక్క ప్రాసెస్ని మనం జీన్ ట్రాన్స్ఫర్ అని అంటాం. The transfer segment gets ligated to the host cell DNA. మనం ఈ యొక్క ట్రాన్స్ఫర్ చేసిన సిగ్మెంట్స్ అనేవి కూడా ఏంటంటే ఆ యొక్క హోస్ట్ సెల్ డిఎన్ఏలోకి లైగేటెడ్ అనేది జరుగుతుంది. ఎనీ జీన్ ట్రాన్స్ఫర్ టు బి సక్సెస్ఫుల్ ద ఫారెన్ డిఎన్ఏ మస్ట్ సర్వైవ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఇన్ ద హోస్ట్ సెల్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు ద హోస్ట్ జీనోమ్. అలాగే ఏ విధమైన జీన్ ట్రాన్స్ఫర్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆ యొక్క ఫారెన్ జీన్ అనేది ఏంటంటే ఆ యొక్క హోస్ట్ సెల్లో లాంగ్ పీరియడ్ వరకు సర్వైవ్ అయ్యే విధంగా ఉండాలి. టు ఇంటిగ్రేట్ ఇన్ ద హోస్ట్ జీనోమ్. సో అందుకని మనం ఏంటంటే ఆ యొక్క హోస్ట్ జీనోమ్లోకి ఆ యొక్క ఫారెన్ డిఎన్ఏని ఇంటిగ్రేట్ చేస్తాం. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ జీన్ ట్రాన్స్ఫర్ ఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ బ్యాక్టీరియా టు మ్యామల్స్. అలాగే చాలా సో మెనీ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఈ యొక్క జీన్ ట్రాన్స్ఫర్కి. ఇంటి యొక్క బ్యాక్టీరియా నుంచి మ్యామల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి యొక్క జీన్స్ని చాలా రకాలు ఉన్నాయి మెథడ్స్. వాటిలో ద జీన్ ట్రాన్స్ఫర్ క్యాన్ బి మెయిన్లీ 3 టైప్స్. మనం చూసుకుంటే మెకానికల్ ఆర్ ఫిజికల్ మెథడ్స్, సెకండ్ కెమికల్ మెథడ్స్ అండ్ థర్డ్ బయాలజికల్ మెథడ్స్. అండ్ మెకానికల్లో వచ్చేసి మళ్ళీ వాటిలో మైక్రో ఇంజెక్షన్, ఎలక్ట్రోపోరేషన్, బయోలిస్టిక్స్ మెథడ్. అలాగే కెమికల్లో చూసుకుంటే లిపిడ్ ఆర్ నానో పార్టికల్ క్యారియర్స్ ఎక్సెట్రా. అండ్ థర్డ్ బయాలజికల్, వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ వెక్టర్స్ ద్వారా కూడా జీన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మైక్రో ఇంజెక్షన్ మెథడ్. ఇట్ ఈస్ ఏ వెరీ tedious process. Transfer of individual clonal genes is achieved by inserting into a fertilizing fertilized egg. The DNA is micro-injected into a fertilized egg before the fusion of male and female nuclei. ఈ యొక్క మైక్రో ఇంజెక్షన్ మెథడ్ అనేది ఏంటంటే చాలా ఖర్చు అలాగే ఏంటంటే కష్టతరమైన మెథడ్. ఈ యొక్క మెథడ్లో ఏంటంటే ఈ యొక్క ఇండివిజువల్ క్లోనర్ జీన్స్ అనేవి కూడా మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఆ యొక్క ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇన్సర్ట్ చేయడం ద్వారా ఈ యొక్క క్లోనర్ జీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాం. ద డిఎన్ఏ ఇస్ మైక్రో ఇంజెక్టెడ్ ఇంటూ ఏ ఫెర్టిలైజ్డ్ ఎగ్ బిఫోర్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ న్యూక్లియై. ఆ డిఎన్ఏని మనం ఎప్పుడు మైక్రో ఇంజెక్ట్ చేయాలంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్లోకి బిఫోర్ అంటే ఆ యొక్క మేల్ అండ్ ఫీమేల్ న్యూక్లియై అనేది ఫ్యూజన్ జరగకముందే మన యొక్క డిఎన్ఏ అనేది మైక్రో ఇంజెక్ట్ చేయాలి ఆ యొక్క ఫెర్టిలైజ్డ్ ఎగ్లోకి. ద ఎగ్ ఈజ్ ఫస్ట్ ఇమ్మొబిలైజ్డ్ బై అప్లయింగ్ మైల్డ్ సక్షన్ టు ద లార్జ్ blunt holding pipette and DNA is injected through the sharp end of a narrow glass needle. ఫస్ట్ ఏంటంటే ఆ యొక్క ఎగ్ అనేది మనం ఇమ్మొబిలైజ్డ్ అంటే ఆ కదలకుండా ఉండడానికి మైల్డ్ సెక్షన్ అనేది ఇచ్చి టు ద లార్జ్ బ్లంట్ హోల్డింగ్ పిపెట్ ఆ యొక్క పిపెట్ని యూజ్ చేసి ఆ డిఎన్ఏ అనేది ఆ యొక్క నేరో గ్లాస్ నీడిల్ ద్వారా ఆ యొక్క ఎగ్లోకి మనం ఇంజెక్ట్ చేస్తాం బై యూజింగ్ పిపెట్. Through recombination at the DNA level, the inserted gene may get integrated into the host genome and inherited in a Mendelian manner. అలాగే ఈ యొక్క డిఎన్ఏ లెవెల్లో రికాంబినేషన్ అనేది జరిగి ఆ యొక్క ఇన్సర్టెడ్ జీన్ అనేది ఆ యొక్క హోస్ట్ జీనోమ్ వరకు కూడా మనకి ఇంటిగ్రేట్ అనేది జరుగుతుంది. అండ్ ఇన్హెరిటెడ్ ఇన్ ఏ మెండెలియన్ మేనర్ అది మనకి మెండెలియన్ మేనర్లో ఇన్హెరిటెడ్ అవుతుంది. This method is successful utilized for production of transgenic chicken, cows, fish, pigs, rabbits and sheep. అలాగే ఈ యొక్క మెథడ్ అనేది మనకి ఎక్కువ ఎట్లా యూజ్ అవుతుందంటే ఈ యొక్క ట్రాన్స్జెనిక్ ఫిషెస్, కౌస్, పిగ్స్, ర్యాబిట్స్ అండ్ షీప్స్లో ఎక్కువ ఈ యొక్క మెథడ్ని యూజ్ చేస్తారు. దిస్ ఇస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. బై యూజింగ్ పిపెట్ ఫర్ సెక్షన్
సెక్షన్ త్రూ పిపెట్ ద్వారా మనకి ఈ యొక్క ఎమ్మోబిలైజ్డ్ అండ్ మైక్రో ఇంజెక్షన్ ఆఫ్ డిఎన్ఏ. Electroporation method. Electroporation has been used extensively to transfer DNA to bacteria, yeast, and mammalian cells in culture for the past 30 years. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఎలక్ట్రోపోరేషన్. ఇదేంటంటే డిఎన్ఏ ట్రాన్స్ఫర్కి ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా, ఈస్ట్లో, మెమిలియన్ సెల్స్లో సెల్ కల్చర్కి ఈ యొక్క ఎలక్ట్రోపోరేషన్ మెథడ్ని యూజ్ చేస్తారు. ఎప్పటి నుంచి అంటే పాస్ట్ 30 years నుంచి ఈ యొక్క మెథడ్ని యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రోపోరేషన్ యూజ్డ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ టు ట్రాన్సిస్టెంట్లీ destabilize the membrane, allowing the entry of normally impermeable macromolecules into the cytoplasm. ఈ యొక్క ఎలక్ట్రోపోరేషన్ మెథడ్ అనేది మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ని యూజ్ చేసి ఆ యొక్క మెంబ్రెయిన్ డీస్టెబిలైజ్ చేసిన తర్వాత ఆ యొక్క సైటోప్లాజంలోకి మైక్రోమాలిక్యూల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. Indeed, electroporation has been used successfully in human trials for gene delivery for the treatment of tumors and for vaccine development. అలాగే ఈ యొక్క ఎలక్ట్రోపోరేషన్ మెథడ్ని అలాగే హ్యూమన్స్లో చూసుకుంటే కనుక ఈ యొక్క ట్యూమర్స్ ట్రీట్మెంట్లో కానీ అలాగే వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా దానికి సంబంధించిన జీన్ డెలివరీకి ఈ యొక్క ఎలక్ట్రోపోరేషన్ మెథడ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఎలక్ట్రోపోరేషన్ క్యాన్ లీడ్ టు బిట్వీన్ 100 and 1000 fold increases both the distribution of cells taking up and expressing the DNA. అలాగే ఈ యొక్క ఎలక్ట్రోపోరేషన్ అనేది మనకి ఏంటంటే 100 నుంచి 1000 ఫోల్డ్స్ వరకు ఆ యొక్క సెల్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగి మనకి ఆ యొక్క డిఎన్ఏని మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. వాటి యొక్క ఫోల్డ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఈ యొక్క ఎలక్ట్రోపోరేషన్ మెథడ్. ఎఫెక్టివ్ ఎలక్ట్రోపోరేషన్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పారామీటర్స్, electrode design, the tissues and cells being targeted, and the plasmids that are being transferred themselves. ఈ యొక్క ఎలక్ట్రోఫోరేషన్ మెథడ్ అనేది మనకి ఎఫెక్టివ్గా జరగాలి అంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం యూజ్ చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పారామీటర్స్ కానీ అలాగే ఎలక్ట్రోడ్ డిజైన్, నెక్స్ట్ అలాగే టిష్యూస్, సెల్స్ బీయింగ్ టార్గెటెడ్, మనం ఏదైతే టిష్యూస్ని సెల్స్ని టార్గెట్గా తీసుకున్నామో దాని మీద, అంటే ప్లాస్మిడ్స్ మనం ఏ యొక్క ప్లాస్మిడ్స్ ద్వారా వాటిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం దాని మీద కూడా ఈ యొక్క ఎలక్ట్రోఫోరేషన్ మెథడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఎనీ టిష్యూ క్యాన్ బి టార్గెటెడ్ విత్ ఎలక్ట్రోపోరేషన్ ఇంక్లూడింగ్ మజిల్, స్కిన్, హార్ట్, లివర్ అండ్ లంగ్. అలాగే ఈ యొక్క ఆల్మోస్ట్ ప్రతి టిష్యూ కూడా ఈ యొక్క ఎలక్ట్రోపోరేషన్ ప్రాసెస్ ద్వారా మనం వాటిని ట్రీట్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ మజిల్స్, స్కిన్, హార్ట్, లివర్ అండ్ లంగ్స్ ఆ యొక్క టిష్యూస్ని కూడా మనం ఈ యొక్క ఎలక్ట్రోపోరేషన్ ప్రాసెస్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, బయోలిస్టిక్ మెథడ్. Biolistic transfection represents a direct physical gene transfer approach in which nucleic acids are precipitated and biologically inert high-density microparticles and delivered directly through cell walls or membranes into the nucleus of target cells by high-velocity acceleration using a biolistic device such as gene gun. అలాగే ఈ యొక్క బయోలిస్టిక్ ట్రాన్స్ఫెక్షన్లో చూసుకుంటే కనుక మనకి డైరెక్ట్ ఫిజికల్ జీన్ ట్రాన్స్ఫర్ అప్రోచ్ అనేది జరుగుతుంది న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ప్రెసిపిటేటెడ్ బయాలజికల్గా హై డెన్సిటీ మైక్రో పార్టికల్స్ అలాగే వాటి యొక్క సెల్ వాల్స్, మెంబ్రెన్స్ ద్వారా మనకి ఏంటంటే ఆ టార్గెట్ సెల్స్లోనే న్యూక్లియస్ వరకు కూడా మనం జీన్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు బై యూజింగ్ హై వెలాసిటీ యాక్సిలరేషన్, దట్ ఈస్ యూజింగ్ ఏ బయోలిస్టిక్ డివైస్. ఈ యొక్క బయోలిస్టిక్ డివైస్ని యూజ్ చేసి, దట్ ఈస్ జీన్ గన్ యూజ్ చేసి కూడా మనం టార్గెట్ సెల్స్లో న్యూక్లియస్ వరకు కూడా ఎక్కువ వెలాసిటీ యాక్సిలరేషన్తో మనం ఆ యొక్క సెల్ వాల్స్ నుంచి కూడా న్యూక్లియస్ వరకు కూడా మనం జీన్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బయోలిస్టిక్ జీన్ ట్రాన్స్ఫర్ ఇంటూ ప్లాంట్స్, నెమటోడ్స్ అండ్ మెమాలియన్ సెల్స్ బోత్ ఇన్ విట్రో అండ్ ఇన్ వివో యాజ్ వెల్. అలాగే ఈ యొక్క బయోలిస్టిక్ జీన్ ట్రాన్స్ఫర్ అనేది ప్లాంట్స్లో, నెమటోడ్స్, మెమాలియన్ సెల్స్లో కూడా చేయొచ్చు, ఎలాగా బోత్ ఇన్ విట్రో అండ్ ఇన్ వివో యాజ్ వెల్. The use of gene gun mediated DNA vaccination in various experimental animal models of human diseases is being practiced. అలాగే ఈ యొక్క జీన్ గన్ యూజ్ అనేది ఏంటంటే వ్యాక్సినేషన్, అంటే చాలా యానిమల్స్లో మనకి హ్యూమన్ డిసీజెస్ ట్రీట్మెంట్స్లో యూజ్ చేసి వ్యాక్సినేషన్ ప్రొసీజర్లో కూడా ఈ యొక్క జీన్ గన్ మెథడ్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, లిపోసోమ్ మెథడ్. Liposomes are lipid particles made up of artificial or synthetic phospholipid layers. ఈ యొక్క లిపోసోమ్ మెథడ్స్లో ఏంటంటే లిపిడ్ పార్టికల్స్ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఆర్
సింథటిక్గా తయారు చేసిన ఫాస్ఫోలిపిడ్ లేయర్స్ని యూజ్ చేసి జీన్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. దేర్ ఆర్ మెంట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. అవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెసెస్లో యూజ్ చేస్తారు. డిఎన్ఏ కంటైనింగ్ లిపోసోమ్స్ కెన్ బి మేడ్ టు ఫ్యూజ్ విత్ ప్రోటోప్లాస్ట్ అండ్ ఆల్సో హ్యావ్ బీన్ అప్లైడ్ టు వేరియస్ టిష్యూస్ సెల్ కల్చర్స్. అలాగే ఈ యొక్క డిఎన్ఏ కంటైనింగ్ లిపోసోమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రోటోప్లాస్ట్తో ఫ్యూజ్ అయ్యి మనకి ఏంటంటే వేరియస్ టిష్యూకి అప్లై అవుతాయి అండ్ సెల్ కల్చర్స్ అనేవి జరుగుతుంది. DNA containing liposomes are induced to fuse with protoplast using polyethylene glycol. They get attached to protoplast membrane. ఈ యొక్క డిఎన్ఏ కంటైనింగ్ లిపోజోమ్స్ అనేవి కూడా ఏంటంటే ప్రోటోప్లాస్ట్తో ఫ్యూజ్ అవుతాయి. దేన్ని యూస్ చేసుకుని అంటే పాలీఇథిలిన్ గ్లైకాల్ యూస్ చేసుకుని ఈ యొక్క లిపోజోమ్స్ అనేవి ప్రోటోప్లాస్ట్తో బైండ్ అవుతాయి. దే గెట్ అటాచ్డ్ టు ప్రోటోప్లాస్ట్ మెంబ్రెయిన్. దాని ద్వారా అవన్నీ ప్రోటోప్లాస్ట్ మెంబ్రెయిన్కి అటాచ్ అవుతాయి. Fusion of liposomes with protoplast occurs at the point of attachment of DNA or plasmid DNA while entering the cell. DNA to be transferred is packed into the liposome in vitro and transferred to the target tissue. ఈ యొక్క ఫ్యూజన్ ఆ యొక్క లిపోజోమ్స్ అనేవి ఫ్యూజన్ అయిన తర్వాత ప్రోటోప్లాస్ట్తో మనకి ఏంటంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ అటాచ్మెంట్ ఆ యొక్క డిఎన్ఏలో అనేది అటాచ్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏలో వైల్ ఎప్పుడైతే మనకి సెల్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి డిఎన్ఏకి అటాచ్ అవుతాయి ఆ యొక్క ఫ్యూజ్డ్ లిపోజోమ్స్ అనేవి. డిఎన్ఏ టు బి ట్రాన్స్ఫర్డ్ ఈస్ ప్యాక్డ్ ఇన్ టు ద లిపోజోమ్ ఇన్ విట్రో అండ్ ట్రాన్స్ఫర్ టు ద టార్గెట్ టిష్యూ. ఈ యొక్క డిఎన్ఏ అనేది మనం లిపోసోమ్కి ప్యాక్డ్ అయిన దాన్ని టార్గెట్ టిష్యూకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ద లిపిడ్ కోటింగ్ హెల్ప్స్ ద డిఎన్ఏ టు సర్వైవ్ ఇన్ విట్రో అండ్ ఎంటర్ ద సెల్ బై ఎండోసైటోసిస్. ఈ యొక్క లిపిడ్ అనేది మనకి లిపిడ్ కోటింగ్తో ఉన్న డిఎన్ఏ మనకి దేనికి హెల్ప్ అవుతుందంటే సర్వైవ్ అండ్ సెల్లోకి ఎంటర్ అవడానికి బై ఎండోసైటోసిస్ ద్వారా సెల్లోకి ఎంటర్ అవడానికి ఈ యొక్క లిపిడ్ కోటింగ్ హెల్ప్ చేస్తుంది. Irionic liposomes where the positive change on liposome is stabilized by binding negative charged DNA. అలాగే ఈ యొక్క ఏరియోనిక్ లిపోసోమ్స్ మనకి పాజిటివ్ ఛార్జ్ ఉన్నది అని కూడా అదేంటంటే స్టెబిలైజ్ అవుతుంది ఎప్పుడు ఈ యొక్క నెగిటివ్లీ ఛార్జ్డ్ డిఎన్ఏకి బైండింగ్ అయినప్పుడు ఆ యొక్క లిపోసోమ్స్ అనేవి స్టెబిలైజ్ అవుతాయి. ఆర్ పాపులర్ వెహికల్ ఫర్ జీన్ ట్రాన్స్ఫర్ ఇన్ విట్రో. ఇన్ విట్రో మెథడ్లో ఏంటంటే ఈ యొక్క నెగిటివ్లీ ఛార్జ్డ్ డిఎన్ఏ ఏదైతే స్టెబిలైజ్డ్ లిపోసోమ్స్ ఉంటాయో అవి ఏంటంటే ఈ యొక్క జీన్ ట్రాన్స్ఫర్లో పాపులర్ వెహికల్ కింద యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వైరల్ mediated delivery. It is a biological method. The introduction of foreign DNA into eukaryotic cells by transfection has become a standard and indispensable technique in molecular biology. ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏని యూకారియోటిక్ సెల్స్లోకి ఇంట్రడ్యూస్ చేసే టెక్నిక్ అనేది మనకి ట్రాన్స్ఫెక్షన్ ఏంటంటే స్టాండర్డ్ అండ్ ఇండిస్పెన్సిబుల్ మాలిక్యులర్ బయాలజీలో ఒక స్టాండర్డ్ మెథడ్ కింద వచ్చింది అని చెప్పుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ జీన్ థెరపీ క్లినికల్ ట్రయల్స్ హ్యావ్ ఎక్స్‌ప్లాయిటెడ్ వైరల్ వెక్టర్స్ as very efficient for nucleic acid delivery vehicles in vivo and ex vivo. అలాగే ఈ యొక్క జీన్ థెరపీ క్లినిక్ ట్రయల్స్లో కూడా ఈ యొక్క వైరల్ వెక్టర్స్ ఏవైతే న్యూక్లిక్ యాసిడ్ డెలివరీకి వెహికల్స్గా ఉపయోగపడతాయో ఈ యొక్క ఇన్ వివోలో అండ్ ఎక్స్ వివోలో ఈ యొక్క వైరల్ వెహికల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. వైరల్ జీన్ డెలివరీ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ వైరసెస్ ఈచ్ కెనాట్ రిప్లికేట్. ఈ యొక్క వైరల్ జీన్ డెలివరీ సిస్టంలో ఏంటంటే వైరసెస్ కలిగి ఉంటాయి కానీ అవి ఏంటంటే రిప్లికేషన్ అనేవి జరగవు. దే వర్ మేడ్ అనేబుల్ బై రీడిజైనింగ్ దేర్ జీనెటిక్ మెటీరియల్ సచ్ వైరసెస్ కెన్ డెలివర్. అవి ఏంటంటే మేడ్ అనేబుల్ బై రీడిజైనింగ్ దేర్ జెనెటిక్ మెటీరియల్. ఎందుకంటే ఆ యొక్క వైరసెస్లో ఉన్న జీన్ని మనం జెనెటిక్ మెటీరియల్ని రీడిజైన్ చేయడం వల్ల ఆ యొక్క వైరసెస్ని మనం డెలివర్ అనేది చేస్తాం. మనం కంపారిజన్ డిఫరెంట్ వైరసెస్ టైప్స్ చూసుకుంటే వాటి యొక్క ట్రాన్స్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అంటే వాటి యొక్క ఎఫిషియన్సీ ప్యాకేజింగ్ కెపాసిటీ హోస్ట్ జీనోమ్ ఇంటిగ్రేషన్ హై వైరల్ టెట్రీ ఆ విధంగా కంపేర్ చేస్తే కనుక ఎడ్నో వైరస్లో చూసుకుంటే ట్రాన్స్ఫెక్షన్ ఎఫిషియన్సీ అనేది అబౌవ్ 90% వరకు ఉంటుంది. అదే లెంటిక్ వైరస్లో అయితే 30%. ఇంకా అనదర్ ఏవివి వైరస్లోకి వచ్చేటప్పటికి 30 to 40% ఉంటుంది. ప్యాకేజింగ్ కెపాసిటీ అప్ టు 34 kb ఇన్ ఎడ్నోవైరస్ అండ్ 8.5 kb ఇన్ లెంటివైరస్.
AAV and 4 kb. Host genome integration. Adenovirus, no. ఈ యొక్క ఎన్నో వైరస్లో మనకు హోస్ట్ జీనోమ్ ఇంటిగ్రేషన్ అనేది జరగదు. బట్ ఇన్ lentivirus host genome integration is there, and also AAV has also host genome integration. High viral retrieve వచ్చేసరికి ఎన్నోవైరస్లో ఎస్, lentivirusలో నో, AAV వచ్చేసరికి నో. థ్యాంక్ యూ.